హే మూవీ బాక్స్. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన మైదాన్ మూవీ రివ్యూ చూద్దాం. సయ్యద్ అబ్దుల్ రహీం అనే ఫుట్బాల్ కోచ్ లైఫ్ ఆధారంగా ఈ మూవీని తీశారు. సో అసలు ఆయన బ్యాక్ స్టోరీ ఏంటి? ఇండియన్ టీం గోల్డ్ సాధించిన 1962 ఏషియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో ఎస్ఏ రహీం గారి పాత్ర ఏంటి? కోల్కతా ఫెడరేషన్ వాళ్ళ పాలిటిక్స్ వల్ల ఆయన ఎదుర్కొన్న డిఫికల్టీస్ ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ. ఇంకా ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్లో నటించిన అజయ్ దేవ్గన్ గారి యాక్టింగ్, ఎస్పెషలీ క్లైమాక్స్లో ఆ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన యాక్టింగ్ అయితే కుమ్మేశారు అసలు. ఆల్సో ఈ మూవీలో పనిచేసిన ఆ డైరెక్టర్ అండ్ కెమెరామెన్ నీడ్ రేజ్ ఆఫ్టర్ దిస్ మూవీ. అసలు ఆ 90s సెట్ పీసెస్ని ఏమైనా చూపించారా బ్రో? అండ్ కెమెరా వర్క్ కూడా టాప్ నాచ్ ఉంది అసలు. ఎస్పెషల్లీ లాస్ట్లో జరిగే మ్యాచ్లో ఏం టెక్నిక్స్ వాడారో తెలియదు కానీ ఆ మ్యాచ్ అండ్ ఫుట్బాల్ షాట్స్ని చాలా రియలిస్టిక్గా చూపించారు. నేనైతే ఇంతకుముందు ఫుట్బాల్ బేస్డ్ మూవీస్లో అలాంటి షాట్స్ అయితే నేను చూడలేదు ఎప్పుడు. అండ్ ఈ మూవీలో రాయ్ చౌదరి గారి పాత్రలో నటించిన గజరాజ్ గారి యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషలీ ఆ క్లైమాక్స్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు హీస్ ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్స్ వాజ్ వెరీ గుడ్. ఈ మూవీలో మెయిన్ పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ మూవీ క్లైమాక్స్. మూవీ అప్పటి వరకు ఎలా ఉన్నా క్లైమాక్స్లో ఆ మ్యాచ్, ఆ ఎమోషన్స్, ఏఆర్ రెహమాన్ గారి సాంగ్, లాస్ట్లో చూపించే విన్నింగ్ టీమ్ ప్లేయర్ ఫొటోస్ థాట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ మూవీ లెంత్ 3 hours లాంగ్. ఐ థింక్ ఈ మూవీకి వాళ్ళు ఎడిటర్స్ని హైర్ చేసుకోలేదేమో అనిపించింది ఈ మూవీ చూసిన తర్వాత. అసలు ఆ సీన్ అవసరమా లేదా, స్టోరీ నడిపించే ఫ్యాక్టర్ ఉందా లేదా అని ఏం ఆలోచించకుండా డైరెక్టర్ తీసి మొత్తం పెట్టేశారు ఈ మూవీలో. ఈజీగా ఈ మూవీని 2 hours 20 minutes లేదా 2 hours 30 minutes వరకు ఎడిట్ చేయొచ్చు. పోనీ ప్లేస్ బ్యాక్ స్టోరీ మీద ఏమైనా చూపించారా అంటే లేదు, అది కూడా వద్దు. మధ్యలో ఫస్ట్ హాఫ్లో అలా ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ కొన్ని చూపించవచ్చు కదా, అది కూడా చూపించలేదు. అంటిల్ క్లైమాక్స్ వచ్చేంత వరకు మూవీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది వితౌట్ ఎనీ హైస్. మెయిన్లీ ఎప్పుడైనా రియల్ లైఫ్ క్యారెక్టర్ మీద సినిమా తీయాలంటే డైరెక్టర్స్ దగ్గర 2 options ఉంటాయి. ఒకటి కొంచెం మాస్ మసాలా యాడ్ చేసి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసేలా తీయడం, ఫర్ ఎగ్జాంపుల్ సంజు మూవీ. బట్ కొంతమంది డైరెక్టర్స్ ఏ మసాలాలు యాడ్ చేయకుండా రియలిస్టిక్గా తీసేస్తారు, విచ్ హ్యాపెన్ ఫర్ మైదాన్. సో కొంచెం డైరెక్టర్ ఆ ఫస్ట్ కేటగిరీని యూజ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. అండ్ నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది రెహమాన్ గారి మ్యూజిక్. ఆయన ఫ్లాప్ మూవీస్లో కూడా సాంగ్స్ వింటాను ఇప్పటికి కూడా. సేమ్ ఫుట్బాల్ మీదే వచ్చిన బిగిల్ మూవీలో ఎలా ఇచ్చారు బీజిఎం అసలు. పర్సనల్గా నాకు క్లైమాక్స్లో ఆయన పాడిన సాంగ్ తప్ప ఆ మ్యూజిక్ అండ్ బీజిఎం అయితే అసలు నాకు అంత నచ్చలేదు. ఫైనల్గా మూవీ బఫ్స్ రివ్యూ ఫర్ మైదాన్ ఇస్ డీసెంట్ వాచ్. బికాస్ స్లోగా డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో ఉన్న మన హైదరాబాద్కి చెందిన ఎస్ఏ రహీం గారి స్టోరీ అండ్ ఇండియన్ ఫుట్బాల్కి చెందిన చాలా ఫ్యాక్ట్స్ నాకు ఈ మూవీ చూసిన తర్వాతే తెలిసింది. సో మీరు కూడా స్లో నరేషన్ అయినా పర్లేదు, ఇండియన్స్ని గర్వపడేలా చేసిన ఆ 1962 టీమ్ అండ్ వాళ్ళ కోచ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ మూవీని చూసేసేయండి. ఈ రివ్యూ మీకు హెల్ప్ఫుల్గా అనిపించిందా? అయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.